టెక్నాలజీలో దేశం దూసుకుపోతున్న మహిళలపై అఘాయిత్యాలు, దౌర్జన్యాలు, దాడులు ఆగడం లేదన్నారు మహిళా సంక్షేమ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై మహిళల నుంచి తనకు రోజుకు 3 ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. మిస్సింగ్ గర్ల్స్, టీనేజ్ ప్రెగ్నెన్సీ వంటి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. మహిళా కమిషన్ అంటే సమస్య వచ్చినప్పుడు రావడం కాదు, ముందుగానే ఇలాంటి కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అనంతపురం నగరంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాలలో మహిళా సంరక్షణ, భద్రత, సాధికారతపై జిల్లా స్థాయి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాయపాటి శైలజ. మహిళా కమిషన్ అంటే కేవలం ఒక సంఘటన జరిగాక వెళ్ళి అక్కడికి వెళ్ళి కాదు, రెస్పాండ్ అవుట్ మాట్లాడటం కాదు, అవి జరగకుండా ఎలా నియంత్రించాలనేదే మా బాధ్యత. ఎందుకంటే నేను గత 2 నెలల్లో ఏదైతే మేము చూసిన కేసెస్ కానీ, మా దగ్గరికి వచ్చిన పిటిషన్స్ కానీ, ఇవన్నీ చూశాక ఇవన్నీ కూడా చాలా వరకు మనం అక్కడి వరకు తెచ్చుకోకుండా ముందే అరికట్టచ్చు. ఇది ఎలా అవుతుంది? అవగాహన కార్యక్రమాలు. ఎందుకంటే 8th 9th క్లాస్ నుంచి, లేకపోతే టీనేజర్స్ అయితే కాలేజ్ చదివే వాళ్ళు, అలాంటివి ఎక్కువ వస్తున్నాయి. వాటితో పాటు డీవీసీ కేసెస్ అనేవి ఇవన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో దీనికి ఏంటి సొల్యూషను? ఏదో ఇన్సిడెంట్ అయిపోయాక వెళ్ళి అక్కడ ఏదో పలకరించి చెప్పడం కాదు కదా. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని స్వయంకృతాపరాధం లేకపోతే ఆడపిల్లలు చేతిలా చేసుకుంటున్నారు. ఎస్పెషలీ ఏదైతే ఏజ్ గ్రూప్ నేను చెప్పింది 8th 9th క్లాస్ నుంచి డిగ్రీ చదివే పిల్లలకి ఏంటంటే ఈజీగా ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే మూవీస్లో అంటే చాలా బాగా చూపిస్తారు. అబ్బాయి చదువుకోపోయినా పర్లేదు, అమ్మాయి బాగా చదువుకుంటుంది, అబ్బాయి చదువుకోడు, అయినా వాళ్ళిద్దరి మధ్య లవ్ చూపించేసి హ్యాపీగా ఉన్నట్టు ఒక హ్యాపీ ఎండింగ్ అయితే అక్కడికి అయిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్స్లో అనేది చూపించట్లేదు. సో ఆడపిల్లలు కూడా అక్కడి వరకే చూస్తున్నారు.